లోక్సభలో ముగ్గురు ఎంపీలు ఉండే మీ బీజేపీ పార్టీ తెలంగాణ నుంచి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి 8 సీట్లను గెలిపిస్తే 8 సీట్లు అంటే నాట్ ఏ జోక్ సార్. ఆ 8 సీట్లు లేకపోతే మీరు కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. మళ్ళా ఇంకో 8 సీట్ల కోసం ఎవరో పొత్తు కోసము భూతద్దాలు పెట్టుకొని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. 8 ఎంపీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క బీజేపీ స్థానంకు గాను ఒక్కొక్క ఎంపీ స్థానంకి గాను ఎన్ని నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయండి? సుమారు 5 నుంచి 6 ఉంటాయండి. అంటే దాదాపుగా మీరు 30, 35, 40 వరకు మీరు సీట్లను ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో వదులుకోవాల్సిందే. మళ్ళా తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చి బీజేపీ ఓట్లు అడగాలంటే మీరు గుండు సున్నా చూపించి అడుగుతారా? ఎట్లా అడుగుతారు? చాలామంది ఉన్నారండి, బీజేపీని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రాష్ట్రంలో ఎవరున్నా సరే కేంద్రంలో మాత్రం బీజేపీ ఉండాలి అని తెలంగాణ ప్రజలందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకొని తెలంగాణకి ఏవో తీసుకొస్తారు, మా తెలంగాణ కూడా మరింత అభివృద్ధి అవుతుందని చెప్పి నమ్మి మీకు ఓట్లేస్తే మీరు కూడా మాకు మిగిలిచ్చింది గుండు సున్నా. ఆ సున్నాలన్నీ కూడా గుండెలకు పంపించి తూట్లతోటి ఇట్లా పొడుస్తున్నట్టుంది సార్. ఎవరిని నమ్మాలి సార్? తెలంగాణలో ఏ పార్టీని నమ్మాలి సార్? ఎవరున్నారు తెలంగాణ కోసం? ఇప్పుడు ఎవరిని నమ్మాలి చెప్పండి. పోనీ వాళ్ళన్న పోయి మేము అందరు ఇట్లనే ఉన్నారేం సార్? నాకు అర్థం కాదు. సో బీజేపీ ఏదో చేస్తుంది అనుకుంటే చేతులారా గుండు సున్నా ఇచ్చి మీకున్నటువంటి ప్రేమ ఆప్యాయతలను జనాల్లో మీరే గ్రాఫ్ తగ్గించుకున్న వాళ్ళ అయినరు సార్. సో దయచేసి ఇకనైనా మీరు పార్లమెంట్లో తెలంగాణకు ఇంత కేటాయించండి అని చెప్పి అడగండి సార్. ఇవాళ అట్లీస్ట్ అడగండి. సో డెఫినెట్గా మీరు 100% చాలామంది కార్యకర్తలు మీకు భయపడి బయటకి చెప్పలేకపోవచ్చు సార్. కానీ చాలామంది బీజేపీ కార్యకర్తలు కూడా గ్రౌండ్లో ఎవరైతే పనిచేస్తున్నారో, పదవులు తీసుకున్న వాళ్ళ గురించి నేను కాదు సార్, గ్రౌండ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. రేపటి రోజున ఆ కార్యకర్తలే ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాల. మరి బీజేపీని మేము నమ్మినామండి, బీజేపీని నమ్మి ఓట్లు వేసినామండి, కానీ మాకు గుండు సున్నా ఇచ్చింది అని ప్రజలు అడిగితే మీరు ఏం సమాధానం చెప్పుకుంటారో దయచేసి ఇప్పటి నుంచే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సో బీఆర్ఎస్ పాలన చూసిరు, కాంగ్రెస్ది చూస్తూ ఉన్నాం. కొద్ది గొప్ప బీజేపీ మరి గ్రాఫ్ పెరిగి అధికారంలోకి వస్తుంది అని అనుకునే లోపల మీరే జైతుస్ స్వాహా చేసిరు సార్ మొత్తం. సో ఇంతకన్నా మరి ఏం అడగాల? నేను ఒక తెలంగాణ ప్రజల తరపున అడుగుతున్నాను సార్. నిన్న ప్రజావాణిలో కూడా దీని గురించి 2-3 కాల్ చేసి మాట్లాడినారు, జీరో బడ్జెట్ గురించి. సో ఈ ఆంధ్రాకు 19,000 కోట్లు ఇచ్చారు కదా, తెలంగాణ ఒక 1000 కోట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. 1000 కోట్ల సార్ సర్లేష్ రావ్య 100 కోట్లు కూడా తెచ్చుకోలేకపోయింది సార్. 100 కోట్లు కూడా అట్లీస్ట్ 1 కోటి రూపాయలు కూడా తెచ్చుకోలేకపోయింది సార్ తెలంగాణ. సో ఏం పాపం చేసింది తెలంగాణ? ఎందుకు? వాళ్ళకి ఇచ్చినందుకు మేము అడగట్లేదు సార్, మాకి అన్నందుకు మేము అడుగుతున్నాం. వాళ్ళకి ఇచ్చినందుకు కేవలం అంటే ఇక్కడ ఏమి మీరు ప్రజలకు చెప్తున్నారు? ఇక్కడ బీజేపీ ఆల్రెడీ స్వార్థంగా ఆలోచిస్తుందనే కొన్ని సీట్లను కోల్పోయింది సార్ కేంద్రంలో. ఇటువంటి టైంలో అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు వాళ్ళకి 19,000 కోట్లు ఇచ్చిర్రా? అంటే ఇక్కడ ఏంది, ఒకవేళ 19,000 కోట్లు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఉండదా? లేకపోతే వాళ్ళు మీ గవర్నమెంట్కి సహకరించారా సార్? 19,000 కోట్లు ఇవ్వకపోతే మేము సహకరించమని చెప్పి ఏమైనా బ్లాక్మెయిల్ చేసిరా? అంటే ఇక్కడ స్వార్థపు రాజకీయం కనబడుతుంది కదా సార్. ఇక్కడ కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాలు సమానం అని అనుకున్నప్పుడు అందరికీ సరిసమానంగా పంచాలి కదా. ఏవైతే బడ్జెట్ ఉందో అందరికీ సరిసమానంగా పంచాలా? అంటే తెలంగాణలో ఓట్లు లేవా? తెలంగాణలో 4 కోట్ల మంది జనాభా ఓట్లు మరి మీ బీజేపీకి వద్దా? మేము వేసి తప్పు చేసినామా? సో డెఫినెట్గా సార్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా నేను అంటే అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఎంపీలు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంపీ వాళ్ళ నియోజకవర్గంలో కార్యకర్తలతో సహా తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? డెఫినెట్గా పొత్తు పెట్టుకున్న వాళ్ళకే మీకు 19,000 ఇస్తాం, ఈడెవరు పొత్తు పెట్టుకోలే, సో ఇక్కడ ప్రజల్ని మేము లెక్కలోకి తీసుకోమని అంటారా మీరు?
సో ఇక్కడ కూడా మళ్ళీ బీజేపీ మరొకసారి స్వార్థపు రాజకీయం కనబడుతుంది కదా, వ్యూహం కనబడుతుంది కదా. సో మేము అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సరే ఇక్కడ ఆంధ్రాలో అంటే రాజధాని లేదు, వాళ్ళకి ఇచ్చిర్రు, మేము కాదనం. అంతా స్పెషల్గా తీసుకపోయి 19,000 కోట్లు ఇచ్చిర్రు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర అప్పు చేసి ఆ అప్పుని కొల్లగొట్టి ఆ ఋషికొండ కట్టిండు. ఇప్పుడు ఈ రాజధాని కోసం 19,000 కోట్లు మీరు స్పెషల్ బడ్జెట్ కింద ఆంధ్రప్రదేశ్కి కేటాయించండి, మేము కాదనం సార్. కానీ మేమేం పాపం చేసినాం, వాళ్ళకి ఇచ్చిరని మేము ఏడుస్తలేము ఎన్నడూ కూడా, ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా ఒక్కటే. అండ్ అట్లనే డెఫినెట్గా అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకున్నాం. కానీ ఇది ఎక్కడ న్యాయం సార్? అక్కడ 19,000 కోట్లు ఇచ్చి ఇక్కడ 100 కోట్లు కాదు కదా, ₹1 కూడా ఇవ్వకపోతే తప్పకుండా మీరు తెలంగాణకి ద్రోహం చేస్తున్నారు, తెలంగాణపై కక్ష సాధిస్తున్నారు, తెలంగాణని చిన్న చూపు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను సార్. చాలా బాధాకరం ఇదంతా కూడా. నేను చచ్చిపోను రే, నేను చచ్చిపోతే నీలాంటి వాళ్ళని నలుగురిని చంపి చస్తా, నువ్వే చచ్చిపో. బాలరాజు ఏం తమాషాలు చేస్తున్నావా? గుద్ది చంపుతా నా కొడుక. పోయి నా లైవ్లోకి వచ్చి నువ్వు చచ్చిపో అని చెప్తున్నావు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో, శ్రావ్య గనక చచ్చిపోయే సందర్భం ఉంటే నలుగురు అవినీతి పరులను చంపి చేస్తారా భయ్. నీలక్క కమెంట్లకే పరిమితం కానరు. ఏం మాట్లాడుతున్నావు రాను బాలరాజు? ఏం మాట్లాడుతున్నావు? నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు. కమెంట్లు పెట్టేటోళ్ళు ఇట్లా నీచాది నిజంగా వెనకపోంటి కమెంట్లు పెట్టేటోళ్ళు పిరికి పందలు కుక్కలతో సమానం రా భయ్. నీకు గుండెల ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడరా నా కొడుక. బరాబర్ మాట్లాడతాం, అప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు కూడా మాట్లాడతాం. ఏం పీక్కుంటావో పీక్కోపోయి, అర్థమైందా? ఏం పీక్కుంటావో పోయి పీక్కో. నువ్వు చచ్చిపోరా, నువ్వు చచ్చిపో, పిడ పోతుంది. నువ్వు చచ్చిపోతే ఒక దేశ జనాభాలో ఒక లెక్క తప్పుతుందేమో. నువ్వు చచ్చిపోతావు పొమ్మనగానే మాట్లాడుతున్నావు ఇడియట్. అరే సిగ్గులేని సన్నాసి, నేను ఏం మాట్లాడినాను రా? వినబడుతుందా నీకు? చోలు వినబడ్డాయా నీకు? తుప్పు పట్టినాయా? నేనేం మాట్లాడినా ఇంతసేపు విన్నావారా? నువ్వు అడుగుతావురా. నువ్వు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ని అడిగినా, కాంగ్రెస్ని అడిగినా, ఇప్పుడు బీజేపీని కూడా అడుగుతున్నా. 3 పార్టీలతోటి పెట్టుకుంటారా నేను చెత్తన డాష్. అర్థమైందా? అనవసరంగా నా ఈగోని హట్ చేయకు. తెలంగాణ ఆడపిల్లలు మాట అంటే అస్సలు పడరు రోయ్, నేనైతే అసలే పడా. అర్థమైందా? ఇంటికి వచ్చి కొడతా నా కొడుక, ఎక్కడున్నావో గుర్తుపెట్టుకో. కావాలంటే నా రికార్డ్స్ చూసుకో, వెనకాల బ్యాక్కి వెళ్ళి చూసుకో. కావాలంటే మొత్తం తిరిగాయి, ఎవరితో పెట్టుకున్నావు అర్థమవుతుంది. మీ బీఆర్ఎస్ వాళ్ళతో వచ్చిన పంచాయతీ అదిరా. నేను ఏమన్నారా కేటీఆర్ని? మార్పు తెచ్చుకోండి అన్న, గది కూడా తప్పేనా? అట్లా వినలేదు కాబట్టే మీ బుర్రలు తుప్పు పట్టినాయి బీఆర్ఎస్ వాళ్ళవి. అప్పుడు చెప్పినప్పుడు మీరు వినుంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉంటుండే. అప్పుడు చెప్పినప్పుడు వినకుండా మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. ప్రతిపక్ష పాత్ర కదా, కొంచెం సపోర్ట్ చేద్దామనుకున్నా. నువ్వేమో వద్దామా సపోర్ట్ తినుకుంటే ఇన్నే కూర్చో అంటున్నావు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే తెలంగాణ ఇట్లా దరిద్రం పట్టుకుంది. అర్థమైందా?
సో నా గురించి నెగటివ్ కమెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. మరొక్కసారి చెప్తా ఉన్నా, చచ్చిపో అనగానే పోయి అయ్యో అని ఏడ్చుకుంటా పోయి చచ్చిపోయే టైప్ కాదు రే నేను. అర్థమైందా? సంపే టైపు. చెప్పినా కదా, సంపుతే గనక నాతో పాటు నలుగురిని పైకి పట్టుకపోతా, గా టైప్ నేను. నెక్స్ట్ యువమిత్ర మొత్తం బడ్జెట్ 48,20,512 కోట్ల బడ్జెట్. అందులో అప్పులు 14 లక్షల కోట్లు. యువత నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాలు లక్ష్యంగా బడ్జెట్. బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట. బీహార్కు 26,000 కోట్లతో రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్లాంట్, ఎయిర్పోర్ట్లు, వైద్య కాలేజీలు. యువతకు 2 లక్షల కోట్లతో పిఎం ప్యాకేజ్. కొత్త ఉద్యోగులకు తొలి జీతం ప్రభుత్వం నుంచే 15,000 వరకు 3 విడతల్లో చెల్లింపు. 5 ఏళ్లలో 5 పథకాల కింద 4.1 కోట్ల యువతకు లబ్ధి. అట్లాగే 20 లక్షల మందికి శిక్షణ, 1 కోటి మందికి ఇంటర్న్షిప్. ఏం లాభం మా తెలంగాణకి ఏమి ఇవ్వనప్పుడు? మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే వెసులుబాటు. వర్కింగ్ ఉమెన్కు హాస్టల్స్, కార్మికులకు డార్మిటరీస్. 10 లక్షల కోట్లతో పట్టణ పేదలకు 1 కోటి ఇళ్ళు. అట్లాగే ఎంఎస్ఎంఈలకు వరాలు. పారిశ్రామిక కారిడార్లు, రైల్వేలు, పెట్టుబడుల ఉపసంహరణపై ప్రస్తావన నో. ఉరుముతున్న నిరుద్యోగ భూతం. పన్నులు కడుతున్న మాకేమీ లేదంటూ వేతన జీవుల్లో తీవ్ర అసంతృప్తి. సంక్షోభంలో చిక్కుకున్న ఎంఎస్సీల యాజమాన్యాల్లో ఆందోళన. కేంద్రంలో సంకీర్ణ సర్కార్ను నడపాల్సిన రాజకీయ అనివార్యత. ఇందులో భాగంగానే బీహార్ నుంచి ఒక దాని తర్వాత మరొకటిగా డిమాండ్లు. లోక్సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఓటర్లను ఆకర్షించాల్సిన పరిస్థితి. వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూనే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాల్సిన సంకట స్థితి. అందుకే మోదీ ఎవరి మాట వినరనే గత వైఖరికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో సంకీర్ణ అనివార్యతకు రాజీ పడుతూనే సంస్కరణ పదాన్ని కొనసాగించారు. సంకీర్ణ మిత్రులను సంతృప్తి పరుస్తూనే యూత్ మంత్రం పఠించారు. ఎప్పట్లాగే మౌలిక వసతులకు పెద్దపీట వేశారు. జనాకర్షణ జోలికి వెళ్ళలేదు. సో జనాకర్షణ జోలికి వెళ్ళలేదని చెప్పి వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు. కానీ మరి చాలా చేయాలనుకుంటే చాలా చేయొచ్చు సార్. తెలంగాణకు నిల్, ఒక్కదానికి కూడా ప్రత్యేక గ్రాంటు ఇవ్వని వైనం. పాలమూరు రంగారెడ్డికి పైసా ఇవ్వలేదు. ఇతర పథకాల కింద 60% నిధుల ఊసేది. 2 పారిశ్రామిక కారిడార్ల ప్రస్తావన కరువు. వెనుకబడిన జిల్లాలకు 2,250 కోట్ల నిధులెక్కడ? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్లది పాత కదే. గిరిజన వర్సిటీకి నిధులు లేవు. ఐఐఎం మాటెత్తలేదు. నిజంగా ఈ చాలా బాధాకరం. సరే, పాలమూరు రంగారెడ్డి మనం కాసేపు పక్కన పెడితే వెనుకబడిన జిల్లాలు చాలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు రావాల్సినవన్నీ కూడా ఇంకా సరిగ్గా పంచలేదని కూడా తెలుస్తూ ఉంది, సరిగ్గా ఇవ్వలేదని కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడైతే తెలంగాణలో వెనుకబడినటువంటి జిల్లాలు కానీ ఊర్లు పల్లెలు కానీ ఉన్నాయో సో వాటికి కేటాయించినటువంటి 2,250 కోట్లు కూడా మరి ఇంకా ఇవ్వలేదని మాత్రం తెలుస్తూ ఉంది క్లియర్గా. కుర్చీ బచావో బడ్జెట్, అందుకోసమే ఏపీ బీహార్లకు నిధులు. ఇది ప్రధానికి గౌరవం కాదు. బడ్జెట్లో తెలంగాణ పదమే లేదు. ఇదే వివక్ష కొనసాగిస్తే తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయి. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు. త్వరలో దక్షిణాది సీఎంలను కలుస్తా. సో కుర్చీ బజావో బడ్జెట్, అందుకోసమే ఏపీ చూస్తాం కదా సార్. మరి మీ కాంగ్రెస్ ఎంపీలు పోయి ఇప్పుడు ఈరోజు పార్లమెంట్లో ఏం మాట్లాడతారు, ఏ రకంగా కొట్లాడతారు, మరి ఏ రకంగా అడుగుతారు? మీరు మాటికి పోయి మోడీ గారిని కలుస్తూ ఉన్నారు, అయినా కూడా లాభం లేకుండా అయిపోయింది పరిస్థితి. మరి ఏం చేస్తారో మరి చూడాలి ఇక మేము. ఊరట కాస్తంతే వేతన జీవులకు నిరాశ మిగిల్చిన నిర్మల. కొత్త పన్ను విధానంలోకి మారితేనే ఉపశమనం. 5-10% పన్ను స్లాబులు కొద్దిగా సవరింపు. ప్రామాణిక తగ్గింపు. 75,000కు పెంపు. ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండర్డ్